నిర్మల్ జిల్లా పెంబిలోని పెంబిదాండాలో పెద్ద పులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఉదయం పెద్ద పులి సంచరించినట్లు సమాచారం రావడంతో ఫారెస్ట్ అధికారులు గాలింపు చేపట్టారు. పెద్ద పులి జాడ తెలిసే వరకు పెంబి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే అటవీ ప్రాంతం వైపు ఎవరు కూడా వెళ్లవద్దని తెలిపారు. రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా కాకుండా గుంపుగా వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. మీరు ఎక్కడ పోయినా కానీ జాగ్రత్త ఆలపోతున్న ఇళ్ళకి రాండి. గ్రామ ప్రజలకు తెలియజేయమనగా పెంబిదాండ నుంచి పులి ఇక్కడికి వచ్చింది. ఎక్కడికంటే ఇప్పుడు కైమోతలో ఉన్నది. అది ఎక్కడ దాటేది తెలియదు. గట్టిగా పసుపులా ఇట్లా కానీ రోజన కానీ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో పులి సంచారం అనేది అవపడ్డది. నేను తర్వాత మాతో పాటు మా అటవీ సిబ్బంది మరియు ఎస్ఐ ఎంబీ గారు మేమందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పాదముద్రలను సేకరించినాము. ఇందులో భాగంగా మేము తెలియజేయలేదు ఏమంటే పెంబి మండలానికి సంబంధించిన గ్రామ ప్రజలందరికీ విన్నపము, ఎవరు కూడా ఒకరు కాకుండా ఎవరు కూడా వెళ్ళొద్దండి బయటకి. తర్వాత అదే మీ అగ్రికల్చర్ ఫీల్డ్లలో పత్తి ఏరడానికి కానీ వేరే వాటికి కూడా ఎవరు కూడా ఒక 2 రోజుల వరకు ఎవరు కూడా మీ విలేజ్ దాటి వెళ్ళద్దు. పశువులను కూడా ఎవరు కూడా బయటకు పంపవద్దని చెప్పేసి మాకు పెంబితాండ. నిర్మల్ జిల్లా పెంబిలోని పెంబితాండాలో పెద్ద పులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఇస్తారు. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా పెంబితాండాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఇప్పటివరకు పెద్ద పులి ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా? ఎక్కడి వరకు వచ్చింది? అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ నుంచి వచ్చినటువంటి జానీ అనే మొగపులి మొదటగా ఆదిలాబాద్ జిల్లాలోని బోతులో సంచారం అయితే కలకలం రేపింది. అనంతరం నిర్మల్ జిల్లాలోని సారంగపూర్, కుంటాల, మామడ మండలాల్లోని అటవీ సమీప గ్రామాలలో తిరుగుతూ ఇటు పశువుల మందలపై కూడా దాడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు ఏదైతే పెంబి మండల కేంద్రంలోని పెంబి తాండాలో ఉదయం పూట పెద్ద పులి కల్పించినట్టుగానైతే ఇటు గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పెద్ద పులిని చూసిన అనంతరం ఫారెస్ట్ అధికారులకు పెంబి గ్రామ ప్రజలు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. ఏదైతే గత 20 రోజులుగా ఇటు నిర్మల్ జిల్లాలో తిరుగుతున్నటువంటి అదే పులి పెంబిలోకి వచ్చినట్టుగానైతే ఇటు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే పులిని ట్రాప్ చేస్తున్నైతే ఎక్కడ కూడా పులికి ఇబ్బంది కలగకుండా ఫారెస్ట్ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి ఇటు అటవీ సమీప గ్రామాలలో చాటింపు కూడా వేస్తున్నారు. ఇటు గ్రామస్తులకు కూడా అవేర్నెస్ కూడా తీసుకొస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే అటవీ సమీప గ్రామాల పక్కన ఇటు పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా రైతులు గాని గ్రామస్తులు గాని ఒంటరిగా వెళ్ళకూడదు. అంతేకాకుండా పశువుల కాపర్లు కూడా అటవీ సమీప గ్రామాల్లోకి వెళ్ళొద్దనేసి వారైతే హెచ్చరికలు అయితే చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే గత 20 రోజులుగా కూడా పెద్ద పులి సంచారంతో అయితే నిర్మల్ జిల్లాలను అయితే హడలెత్తిస్తోంది. గత 4 రోజుల క్రితం నిర్మల్ జిల్లా మహబూబ్ ఘాట్ లో అర్ధరాత్రి సమయాన ఇటు రోడ్డు పైన అయితే ప్రయాణికులకు కనిపించిన బెబ్బులి ఇప్పటికీ ఇదే అటవీ సమీప ప్రాంతాల్లో తిరుగుతూ ఉండడంతో అయితే సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఓవైపు ఇటు పశువులు గాయపడుతున్నాయి. ఇప్పటికే 4 పశువులు సైతం పెద్ద పులి దాడిలో మృతి చెందిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు పశువులపై దాడి చేస్తుంది. మృతి చెందినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారుల నుంచి రావాల్సినటువంటి నష్టపరిహారం కూడా రావట్లేదని ఇటు వారు ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉండగా ఇటు అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నది ఒకటే, ఇటు పంట చేలల వద్ద ఎక్కడా కూడా విద్యుత్ ఇతరత్ర ఏవి పెట్టకుండా పెద్ద పులికి ఎటువంటి అపాయం కలిగించకూడదనేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. పెద్ద పులి దాడిలో ఏవైనా ఇటు పశువులు మృత్యువాత పడ్డా కూడా ఖచ్చితంగా వారికి కాంపన్సేషన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామనేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే 20 రోజులకు కూడా ఇటు పెద్ద పులి తిరుగుతున్న నేపథ్యంలోనైతే తమ పంట చేలోకి వెళ్ళలేకపోతున్నాం. పూర్తిగా పంటలు చేతికి వచ్చే సమయము, ఈ సమయంలో
పెద్ద పులి తిరుగుతూ ఉండటంతో అయితే పంటలు నష్టపోతున్నామనేసి రైతులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా నిర్మల్ జిల్లాతో పాటు ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా పెద్ద పులి సంచారం అయితే కలకలం అయితే రేపుతుంది. నిత్యం ఎక్కడో ఒక చోట ఈ పెద్ద పులి సంచారం ఉండడంతో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలు బెంబేలుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు అటవీ శాఖ అధికారులు కూడా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తూ నిత్యం అయితే నిఘానైతే ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి వరలక్ష్మి.